చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో 10 నిమిషాల్లో స్కిన్ తెల్లగా అవ్వాలి, మీ మీద వద్దు అని అడిగారు, వేరే వాళ్ళ మీద చేయమన్నారు. సో నేనైతే ఈ ఛాలెంజ్ని తీసుకున్నాను. బయట ఒక్క లైట్ కూడా లేకుండా చేశాను ఈ వీడియో అయితే. 10 నిమిషాల్లో నల్లగా ఉన్న స్కిన్ని తెల్లగా మార్చి చూపిస్తాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. స్కిన్ వైట్నింగ్ కోసం ఏదైనా టిప్ చెప్పమని అడుగుతున్నారు కదా. స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవ్వడానికి, అలాగే స్కిన్ అనేది ఫేర్గా మారడానికి, స్కిన్ గ్లోగా ఉండడానికి ఈరోజు నేను ఒక పవర్ఫుల్ రెమెడీతో మీ ముందుకు వచ్చాను. సో ఇది నేను చేసుకోవట్లేదు, అలాగే మా ఆడపడుచు మీద కూడా ట్రై చేయట్లేదు. బాగా డార్క్గా ఉన్న పర్సన్ మీద అయితే చేస్తాను. మనం పార్లర్కి వెళ్ళి బ్లీచింగ్, D10 అలాగే ఫేషియల్ చేయించుకుంటూ ఉంటాము. ట్యాన్ రిమూవ్ అవ్వడానికి, స్కిన్ అనేది ఇన్స్టెంట్గా ఫేర్గా మారడానికి. మీరు ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఇంట్లోనే హ్యాపీగా ఒకే ఒక్కసారి ఇది ట్రై చేయండి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వెంటనే మీ స్కిన్ తెల్లగా మారుతుంది. మన కళ్ళ ముందే అద్భుతం అనేది జరుగుతుందనమాట. ఒక 10 మినిట్స్ టైం అనేది కేటాయించి ట్రై చేసి చూడండి. నేను నిజంగా చెప్తున్నాను, 100% రిజల్ట్ ఉన్న రెమెడీ. ఫస్ట్ టైంకి ఇది వర్క్ అయిందని చెప్పేసి మీరే కామెంట్ పెడతారు. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది బీట్రూట్ అనమాట. మీడియం సైజు ఉన్న బీట్రూట్ని తీసుకొని బీట్రూట్ మీద పీల్ అనేది తీసుకోవాలి. బీట్రూట్ వల్ల స్కిన్ కలర్ అనేది ఇమ్మీడియట్గా తెల్లగా మారుతుంది. మనం ఏ కలర్లో ఉన్న బీట్రూట్ని యూజ్ చేసిన వెంటనే స్కిన్ కలర్ అనేది మార్చుకోవచ్చు. పర్మనెంట్గా స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా బీట్రూట్ని యూజ్ చేయండి. బీట్రూట్ మీద పీల్ తీసుకున్న తర్వాత బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు అయితే మనకి రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు కాసేపు పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు పొటాటో మీద మనం పీల్ అనేది తీసుకోవాలన్నమాట. పొటాటో మీద పీల్ తీసిన తర్వాత పొటాటోని కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. పొటాటోలో మనకి స్టార్చ్ ఉంటుంది. స్కిన్ కలర్ అనేది ఇమ్మీడియట్గా తెల్లగా మారడానికి పొటాటో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను టమాటోస్ తీసుకున్నాను. చిన్న చిన్న టమాటోస్ కనుక నేను 2 తీసుకున్నాను. మీరు పెద్ద టమాటో అయితే 1 తీసుకోండి. టమాటో నీట్గా వాష్ చేసి టమాటోని కూడా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం 3 ఇంగ్రీడియంట్స్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని, పొటాటో ముక్కల్ని, బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకొని మనం ఇప్పుడు మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకోవాలి. మెత్తటి పేస్ట్ అయితే ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏదైనా క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోండి. మనకి ఎక్కువగా జ్యూస్ అనేది కలెక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు క్లాత్ సహాయంతోనే స్ట్రెయిన్ చేయండి. మనకి ఎక్కడా కూడా జ్యూస్ అనేది వేస్ట్ అవ్వదన్నమాట. మీరు స్ట్రెయినర్ కంటే కూడా క్లాత్ని యూజ్ చేస్తే బాగుంటుంది. సో చూసారు కదా, మనకి జ్యూస్ అనేది కలెక్ట్ అయిపోయింది. ఇక్కడ జ్యూస్ రెడీ అయిపోయిందంటే మాత్రం ఇక రెమెడీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవడమే. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని గిన్నెలో అయితే యాడ్ చేసుకోవాలి. జ్యూస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతుంటే మనకి జ్యూస్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది. జ్యూస్ బాయిల్ అయ్యేటప్పుడు కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ అనేది మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం జ్యూస్ అయితే మనకి బాయిల్ అయిపోవాలన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేయండి. కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి లంప్స్ ఉండకూడదు. మిక్స్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి జ్యూస్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ జ్యూస్ అనేది మనకి సగం అనేది అవ్వాలన్నమాట. అప్పటి వరకు మనం బాయిల్ చేస్తూ ఉండాలి. కాఫీ పౌడర్ యాడ్ చేసి 2 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పటి వరకు చాలా రకాలైన స్కిన్ వైట్నింగ్ ప్యాక్స్ అనేది మీరు చూసుంటారు, బట్ ఇలాంటిది ఎప్పుడు మీరు చూసుంటారు. వేలుకు వేలు ఖర్చు పెట్టినా రాని రిజల్ట్ 10 నిమిషాల్లో ఖర్చు పెట్టకుండా వస్తుంది. జ్యూస్ అయితే సగం అయిపోయింది. ఈ జ్యూస్ని కూల్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని శనగపిండిని 2 స్పూన్లు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత రైస్ ఫ్లోర్ని 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. బియ్యం పిండి 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. మీకు జ్యూస్ ఇన్ కేస్ మిగిలింది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోండి, మళ్ళీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూసారు కదా డార్క్గా ఉన్న స్కిన్ మీద అప్లై చేస్తున్నాను. అలాగే నేను బయట అప్లై చేస్తున్నానండి. ఎటువంటి లైట్ లేదు. లైవ్లోని రిజల్ట్ అయితే చూపిస్తాను. ఎంత రిజల్ట్ వచ్చింది అనేది మీరే చూడండి, నేను చెప్పడం కాదు. దీన్ని అప్లై చేసిన వెంటనే ఖచ్చితంగా ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఇమ్మీడియట్గా తెల్లగా మారుతుంది. మీరే డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఈ రెమెడీ చూసిన తర్వాత పార్లర్కి వెళ్ళడం అయితే ఖచ్చితంగా మానేస్తారు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు రిజల్ట్ రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. రిజల్ట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేస్తే మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది అయితే ట్రై చేస్తారు. ఈ రెమెడీ చాలా చాలా పవర్ఫుల్ అండి. ఇక నేనేం చేస్తున్నానంటే ప్యాక్ అప్లై చేయకుండా ఏంటి స్క్రబ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ముందుగా అయితే మనం నీట్గా ఫేస్ వాష్ చేసి ఫేస్కి దీన్ని అప్లై చేసి 2 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్కి అయితే మనం బై బై చెప్పేయచ్చు. ఎక్కువ కూడా అవసరం లేదండి. 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. స్క్రబ్ చేసిన తర్వాత వాష్ చేయాల్సిన అవసరం లేదు. దాని మీదే మళ్ళీ ప్యాక్ అనేది వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి 2 పనులు అనేవి ఒకసారి జరిగిపోతాయి. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోతాయి. స్కిన్ కూడా తెల్లగా మారుతుంది అనమాట. మళ్ళీ సపరేట్గా మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని ఏం క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. ప్యాక్ని థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకొని 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వండి. 10 మినిట్స్ తర్వాత ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది. మనం చేతితో టచ్ చేసినప్పుడు మనకి ఎక్కడ కూడా తడిగా ప్యాక్ అనేది తగలకూడదు. అంత బాగా మనం డ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నేను లైవ్లోనే వాటర్తో క్లీన్ చేస్తున్నాను చూడండి. ఎటువంటి మ్యాజిక్ లేదు. బిఫోర్ ఎలా ఉంది స్కిన్, ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి. 10 మినిట్స్లో స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారింది. నిజంగా షాకింగ్ రిజల్ట్స్ అండి. ఇప్పటి వరకు చాలా ట్రై చేసాం, రిజల్ట్ రాలేదు అన్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. రూపాయి ఖర్చు లేకుండా ఇమ్మీడియట్గా స్కిన్ తెల్లగా మారాలి అనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి. సో బిఫోర్ ఆఫ్టర్కి అయితే ఎంత మంచి రిజల్ట్ అంటే మీరే చూసారు కదా, లైవ్లోనే వాష్ చేశాను. ఎటువంటి లైట్ లేదనమాట. రిజల్ట్ అయితే మీ కళ్ళ ముందే కనపడుతుంది కదండి, బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉందని చెప్పేసి. సో మీరు ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా తప్పకుండా ట్రై చేయండి. 10 మినిట్స్లో ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. అలాగే చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుంది. సో ట్రై చేసి రిజల్ట్స్ అయితే షేర్ చేసేయండి. సో చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. దీనివల్ల బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోతాయి. స్కిన్ కూడా చాలా ఫేర్గా మారుతుంది. మీరు లైవ్లోనే రిజల్ట్స్ అయితే చూసారు కదా, స్కిన్ అయితే చాలా చాలా ఫేర్గా ఉంది. అలాగే చాలా గ్లోగా కనపడుతుంది. ముందుకి తర్వాతకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే బిఫోర్కి ఆఫ్టర్కి. అప్లై చేయకముందు మీరు ఒక ఫోటో తీసుకొని చూడండి. అప్లై చేసిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో తీసుకొని చూడండి. డిఫరెన్స్ అనేది 100 టైమ్స్ మీకే తెలుస్తుంది. ఇన్స్టెంట్గా స్కిన్ మీద పేరుకుపోయిన జిడ్డు, మురికి, ట్యాన్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. స్కిన్ అనేది చాలా క్లియర్గా చాలా చాలా ఫేర్గా మారుతుంది. పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. వారంలో ఒక్కసారైనా ఇది ట్రై చేస్తే స్కిన్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చినప్పుడు హ్యాపీగా ట్రై చేసేయచ్చు. అంటే ఫంక్షన్కి వెళ్తున్నాం, ఏదైనా పెద్ద పెద్ద అకేషన్స్ ఉన్నాయి, మ్యారేజెస్కైనా ఎక్కడికైనా వెళ్ళే ముందు కూడా మీరు 10 మినిట్స్ ముందు ట్రై చేయండి. ఇన్స్టెంట్గా స్కిన్ మొత్తం ఫేర్గా మారుతుంది. ఫేస్కే కాదు, నెక్కి, హ్యాండ్స్కి, ఫుల్ బాడీకి ఎక్కడైనా ట్రై చేయొచ్చు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ రిజల్ట్స్ని షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.